హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ అండ్ ఆరోస్ ట్రెండింగ్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! ఈరోజొచ్చేసి మనం మీల్ మేకర్ కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండీ! ఎంత బావుందో! ఇక మనం అంతే టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇక మనం చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా మీల్ మేకర్ టొమాటో కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇక మీరు ఇలా గనక ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక మనం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక దీనికోసమైతే మీరైతే ముందుగా మిల్ మేకర్‌ని, టొమాటోస్‌ని అయితే తీసుకోవాలి. మిల్ మేకర్‌లో అయితే మీరైతే ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఆ తర్వాత టొమాటోస్‌ని కడిగి పక్కన పెట్టేసుకొని చక్కగా కట్ చేసుకోండి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ అయితే ఉంటుంది కదండీ! ఇలా ఉల్లి ఆకును కూడా చక్కగా కడిగి పక్కన పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇక మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోండి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర జస్ట్ అలా వేయాలి. మరీ ఎక్కువగా వేయకూడదన్నమాట. రెగ్యులర్‌గా వేసే వంటల్లో వేస్తాం కదండీ! అలా వేయకూడదు. జస్ట్ అలా వేస్తే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనం ఉల్లికాడలనైతే వేసుకోండి. ఇక మనం ఎంతో టేస్ట్‌గా మనం ఉల్లికాడలతో మిల్ మేకర్ కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా బావుంటుంది. ఇలా మీరొక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక మనకు ఇదే తాలింపులో మెంతిని కూడా వేసుకోవాలన్నమాట. ఇదే తాలింపులో మనం మెంతిని, ఉల్లికాడలనైతే వేస్తున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్‌లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఈ వీడియో చూసారంటే ప్రతి ఒక్కరికైతే రెసిపీ చేయడం అయితే వచ్చేస్తుంది. అలా అందరికీ వండడానికి వీలుగా ఉండేలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపును కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ అయితే ఉన్నాయి కదండీ! ఇలా సోయా చంక్స్‌ని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ ముక్కలనైతే ఇందులో పూర్తిగా యాడ్ చేసేసుకోండి. ఇలా మీరైతే యాడ్ చేసేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి తాలింపు అనేది చక్కగా వీటికి పట్టేలాగా మనం నిదానంగా కలుపుకోవాలి. మనకు ఈ సీజన్‌లో ఎక్కువగా ఉల్లికాడలైతే దొరుకుతాయి. అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి చక్కగా మనకు సీజనల్‌గా దొరికేటువంటి ఫ్రూట్స్ కానీ, సీజనల్‌లో దొరికేటువంటి ఎ ఏవైనా వెజిటబుల్స్ ఉంటాయి కదండీ! చక్కగా మనం వాటితో రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. చాలా హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మీరైతే ఇందులో ఎలాంటి మసాలాలైతే వేయకండి. ఎందుకంటే మనం చాలా ఎక్కువ టైమ్స్ అయితే మసాలాలు వేస్తూ మనం కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా మీరైతే ప్రతిసారి కాకుండా ఇలా జస్ట్ అలా సాత్వికంగా మీరైతే రెసిపీ అయితే ప్రిపేర్ చేయండి. చాలా బావుంటుంది. చాలా సింపుల్ మెథడ్‌లో చేస్తున్నాం కాబట్టి రుచిగా కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకు మిల్ మేకర్ చక్కగా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నారంటే మనకు కాసేపయిన తర్వాత స్టవ్ అనేది మనకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసేసి ఇందులో మీరైతే టమాటోస్‌నైతే వేసుకోండి. ఇలా టమాటోస్‌నైతే పూర్తిగా వేసేసుకోవాలి. చక్కగా ఎర్రగా పండినటువంటి సీజనల్‌లో దొరికేటువంటి టమాటోస్‌ని గనక వేశారంటే చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా బావుంటుంది. ఇక మనకు మిల్ మేకర్ ముక్కలనైతే చక్కగా మీరైతే ఫ్రై చేసుకోవాలి. వెంటనే మాత్రం టమాటోస్ వేయకండి. చూసారు కదండీ! నేను వేసేటప్పుడు ఎలా వచ్చిందో. మిల్ మేకర్‌లనేటివి చక్కగా మనకు ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేశారంటే చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీరైతే టమాటోస్‌ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. మనము ఆల్రెడీ సాల్ట్ అయితే వేసాం కాబట్టి టమాటోస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతాయి. ఇలా మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక చాలామంది వచ్చేసైతే కొత్తిమీర కాడలనైతే వేస్ట్‌గా పడేస్తూ ఉంటారు. కానీ అలా మాత్రం చేయకూడదు. మరి ముదిరిన కాడలు కాకుండా లేతగా ఉన్నటువంటి కాడలైతే తప్పకుండా వేసేసుకోవాలి. ఇలా మీరైతే కొత్తిమీర ఆకును కూడా వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా మీరైతే రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. చూసారు కదండీ! మనకు టమాటో వచ్చేసి చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇలా మనకు టమాటో కూడా పూర్తిగా ఉడికిన తర్వాత మనమైతే రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలన్నమాట. మనకు వేసుకున్నటువంటి కారం పొడి అనేది చక్కగా ఉడికి
చక్కటి ఫ్లేవర్‌లో వస్తుంది. ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చేయగలిగే విధంగా ఈరోజైతే మనం మిల్ మేకర్ టొమాటో కర్రీనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇక మనం ఇందులో వచ్చేసి ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా చాలా సాత్వికంగా మనమైతే ఈరోజు రెసిపీనైతే ప్రిపేర్ చేశాము. చాలా బావుంటుంది. చాలా హెల్తీ అయినటువంటి రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.